గోకరకాయ కర్రీ రెసిపీ. ముందుగా ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. టమాటాలు కట్ చేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ముందుగా గోకరకాయ ఉడకపెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. చిన్న గరిటెతో నేను 3 స్పూన్లు పోసుకున్నాను ఆయిల్. పోపు దినుసులు వేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిగడ్డ కొద్దిగా నూనెలో ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను. ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్ అయిందండి. ఇప్పుడు నేను గోకరకాయ కూడా వేసేసుకున్నాను. 18 కట్ అయిపోయిందండి అది. దీని తర్వాత టమాటా వేసుకున్నాను. గోకరకాయ నూనెలో బాగా ఫ్రై అయిపోయింది. దాంతో టమాటా వేసుకున్నానండి. కలుపుకొని పెట్టుకుని చిన్న టేబుల్ స్పూన్తో నేను 2 వేసాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మూత పెట్టేసుకున్నాము. చిన్న టేబుల్ స్పూన్తో నేను ధనియా పౌడర్ వేసానండి. దాని తర్వాత ఎంత గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేస్తాను. గరం మసాలా మంచి పట్టుకునేదాకా చూస్తాను. టైం అయిందండి, ఒకసారి తీసి చూస్తాం. నార్మల్ గోకరకాయ కూర రెడీ అండి. చక్కగా ఉడికింది. కొత్తిమీర వేసుకొని సర్వీస్ చేసుకుందాం. చపాతీలకైనా